హాయ్ అండి. ఆన్‌లైన్‌లో చెప్పుల కబోర్డ్ అయితే తీసుకున్నాము. ఆఫర్ ఉన్నప్పుడు చూసి మనం బయట చేయిస్తే ఎంత ఖర్చొస్తుందో దానికన్నా తక్కువుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇంటికైతే వచ్చేసింది గానీ, ఇన్‌స్టాలేషన్‌కి వాడు చాలా సతాయించాడు. ఈరోజొస్తా, రేపొస్తా అని చెప్పేసి. మీ దగ్గర ఎవరన్నా ఉంటే మీరే ఇన్‌స్టాలేషన్ చేయించుకోండి. మనీ ఇచ్చేస్తా అని చెప్తే, ఇంకా మేమే ట్రై చేద్దామని చెప్పేసి మా బాబు తీస్తున్నాడు మొత్తము. ఫస్ట్ అయితే పార్ట్స్ అన్నీ ఏమేమున్నాయో చూసి డివైడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాము. వెనక సైడ్ 2 వచ్చేసాయి డోర్లు, కొంచెం హోల్స్ ఉండేటివి. అవి స్మెల్ రాకుండా మూసిపెట్టి ఉంటాం కదా! స్మెల్ రాకుండా ఉండడానికి అక్కడ హోల్స్ వచ్చాయి వెనక సైడ్ డోర్లకి, ముందు సైడ్ డోర్లు. అలాగే సైడు బేస్‌వి 2, తర్వాత ఇట్లా చెప్పులు పెట్టుకునే అరలకి ఒక 6 సీట్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ పార్ట్స్ అయితే డివైడ్ చేసి పక్కకు పెట్టేసుకొని, వాటికి సంబంధించిన నట్లు కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఎక్కడెక్కడ ఏ బోల్ట్‌లొస్తాయి, ఏ నట్లొస్తాయి అన్నీ ఇచ్చేశారనమాట. మొత్తం అయితే తీసి పక్కన పెట్టేసిన తర్వాత, ఒక అటు ఇటు సైడ్ డోర్లు అయితే ఫస్ట్ ఫిట్ చేస్తున్నాము. కింద ఒకటి, మధ్యలో ఒకటి, ఆ లాస్ట్ ఒకటి, 3 దాన్లకి స్క్రూ ఏసి ఫిట్ చేసుకోవాలి. వాళ్ళు ఇట్లా ఇన్‌స్టాలేషన్ మాన్యువల్ ఉంటది గదా! దాంట్లో నెంబర్ 1 ఏం చేయాలి, 2 ఏం చేయాలి అట్లా క్లియర్‌గా ఇచ్చేసారనమాట. దాన్ని చూసి ఫిట్ చేస్తున్నాము. ఈ 3 అయిపోయిన తర్వాత ఈ మధ్యలో అరలకి జస్ట్ హోల్స్ ఉంటాయి. ఇవి స్టీల్‌వి బటన్స్ ఇచ్చారు. ఇక్కడ పెట్టేసి ఇలా దాని మీద దిగేసేయాలి ఇట్లా అనమాట. జస్ట్ ఇలా నట్ల మీద ఇది ఆగుతుంది ఇట్లా. పైనుంచి ఇట్లా పెడితే ఆగుతుంది. దీనిలోకి నట్లు ఫిట్ ఏమి ఉండదు. ఇట్లా మొత్తం 6 లేయర్స్ వచ్చేసాయి. హైట్ అయితే చాలా ఉంది. ఇక ఇది అయిపోయింది కదా! ఈ 6 లేయర్స్ అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత, ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం లైట్ వెయిట్ ఇచ్చేశారు. ఒక సపోర్ట్ కోసం ఉండడానికి లైట్ వెయిట్ సీట్స్ ఇచ్చారనమాట. ఇవి బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్‌లోంచి ఏమన్నా చిన్న చిన్న పురుగులు అట్లా లోపలికి వెళ్ళకుండా హోల్స్‌కి కూడా ప్లాస్టిక్‌వి ఇట్లా క్యాప్స్ ఇచ్చేసారనమాట. జాలి ఉండే క్యాప్సు. 6 హోల్స్‌కి అవి మొత్తం ఈ క్యాప్స్ అయితే పెట్టేసాము. తర్వాత మనకి ఎక్కడెక్కడైతే ఈ నట్స్ వచ్చాయో అక్కడక్కడ మనకు ఫిట్టింగ్ చేసినటివి బయటికి కనపడకుండా సేమ్ ఈ వుడ్ కలర్‌వి స్టిక్కర్స్ ఇచ్చేసారు. ఆ స్టిక్కర్స్ అయితే ఇలా తీసి పైన అంటించేస్తే ఇంకా నీట్‌గా కనిపిస్తుందనమాట. ఈ ఫిట్టింగ్‌కి అయితే అందరం కలిసి ఇంట్లో చేసేస్తున్నారు. వాళ్ళ డ్యాడీ, మా బాబు ఇలా అందరూ కలిసి చేసేస్తున్నారనమాట. మొత్తానికి అయిపోయింది. ఇక్కడ కింద భూమికి తగలకుండగా కొన్ని ఇట్లా నట్లు ఇచ్చారు. అవి కొడితే కొంచెం సపోర్ట్‌కి కింద తగలకుండా ఉంటదని చెప్పేసి ఇంగ లాస్ట్ డోర్లు ఫిట్ చేశారు. చూడండి మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా ఉందనమాట. వెయిట్ అయితే బానే ఉంది. బయటికి తీసుకొస్తున్నారు. సో, ఫినిష్ అయిన తర్వాత ఈ బయట అయితే విండో దగ్గర పెట్టేసాము. చాలా బావుంది. ఇలా 2 చెట్ల మధ్యలో పెట్టేసినప్పుడు చూడ్డానికి లుక్ అయితే చాలా సూపర్‌గా ఉందనమాట. ఇంకా నాకైతే ఆ షూసు అక్కడక్కడ పెట్టే టెన్షన్ అయితే తప్పిపోయి